మీకు తెలుసా, పూరీ జగన్నాథస్వామి గుడిలో ఉన్న ఆచారాలు ప్రపంచంలో ఎక్కడా కనిపించని విధంగా అత్యంత పవిత్రమైనవి, ప్రత్యేకమైనవిగా ఉంటాయి. జగన్నాథుడిని మనిషిలా భావించి సేవిస్తారు. అందుకే ప్రతిరోజూ స్వామిని లేపడం, పళ్ళు తోమించడం, స్నానం చేయించడం, భోజనం పెట్టడం, రాత్రి నిద్రపుచ్చడం అన్నీ మనిషికి చేసే విధంగానే చేస్తారు. రోజుకు 56 రకాల నైవేద్యం వండటం మరో అద్భుతం. వంటలు ప్రత్యేక నియమాలతో, తాను వెలిగే పండాలపై, ఒక బండపై మరో బండ, 3 అంతస్తుల్లా బండలు ఇలా వంట చేస్తారు. ఇందులో అద్భుతమేంటంటే పై బండ ముందే ఉడుకుతుంది. స్నాన పౌర్ణమి రోజున స్వాములకు 108 కలశాల నీటితో ఘనస్నానం చేస్తారు. ఈ స్నానం తర్వాత దేవుళ్ళు అనవసర అంటూ 15 రోజులపాటు బాహ్య దర్శనం ఇవ్వరు. ఈ రోజుల్లో దైతపాతి అనే సేవకులు దేవుళ్లను వైద్యుల్లా చూసుకుని ప్రత్యేక ఔషధాలతో సేవ చేస్తారు. ప్రతి 12-19 సంవత్సరాలకొక్కసారి జరిగే నబకలేబరం ఆచారం ప్రపంచంలో లేని ప్రత్యేక సంప్రదాయం. దేవుళ్లకు కొత్త శరీర రూపాలు తయారుచేసి పాతవాటిని పవిత్రంగా భూమికి సమర్పిస్తారు. రాత్రివేళ స్వామిని సైనానికి సిద్ధం చేస్తారు. రథయాత్ర తర్వాత స్వాములు గుండిచా ఆలయం నుంచి తిరుగురాగా గొప్ప ఉత్సవంలా జరుగుతాయి. రోసాహోమం, పూజార్ల వేదమంత్రోచ్చరణల ద్వారా ఆలయం నిత్యం వేదస్వరాలతో మార్మోగుతూ ఉంటుంది. అందుకే పూరీ శ్రీమందిరం ఆచారాలు అనేవి దేవుని ప్రేమతో, వేదసంప్రదాయంతో, శతాబ్దాల చరిత్రతో నిండి ఉన్నవి. వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చెయ్యండి.